नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। आज के मशीनीकृत जीवन में लुप्त हो रही सांस्कृतिक परंपराओं को संरक्षित करने के लिए आदेपु फाउंडेशन सांस्कृति रंगवल्ली मुगुल्ला प्रतियोगिता का आयोजन करता है। आदेपु फाउंडेशन के अध्यक्ष आदेपु वेंकटेश्वरलू ने कहा, सांस्कृति उत्सव के अवसर पर वरंगल पूर्व 36 डिवीजन चिंथल भक्त हनुमान देवस्थानम क्षेत्र में आदेपु फाउंडेशन के तत्वाधान में रंगवल्ली मुगुल्ला प्रतियोगिताओं का आयोजन किया गया और पुरस्कार वितरित किए गए। कार्यक्रम में 100 से अधिक हिंदू महिलाएं सिस्टर मनुलू पारंपरिक परिधानों में आई और मुगलों का प्रदर्शन कर सांस्कृतिक उत्सव का माहौल बनाया। मुख्य अतिथि रही डॉक्टर कटकम श्रीदेवी ने तीनों प्रतियोगिता के विजेताओं को पुरस्कार वितरित किए। సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది। దీంట్లో 100కు పైగా మా చింతల్ మహిళా సోదరిమణులందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। దానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి మా మహిళా మనులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి బహుమతితో పాటుగా ఎవరైతే ఫస్ట్ 6 మందికి బహుమతి ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి పండుగ ద్వారా మనందరం కూడా ఐక్యంగా ఉండాలనే ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళా మనులందరికీ కూడా మేమందరం కూడా తోడుగా ఉంటామనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। గత 30 ఏళ్లుగా ఏ రోజు కూడా మనం ఈ చింతల్ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం చేసుకోలేదు, ఇదే మొదటిసారి। ఈసారి ఇంత ఘనంగా చేసుకున్నాం। రానున్న రోజులలో దీనికి ఇంకా 100 రెట్లు పెద్దగా ఇంకా కార్యక్రమం చేసుకోవాలనేసి మీ అందరం కూడా భావించడం జరిగింది। ఈ కార్యక్రమానికి సహకరించిన మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ కటకం శ్రీదేవి గారు, అదేవిధంగా జడ్జీలుగా వహించినటువంటి వారు, అదేవిధంగా ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా వంతుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ